హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సీక్వెల్గా సెకండ్ పార్ట్ పెడుతున్నాను. నిన్న చూపించాను కదా డైలీ రొటీన్లో ఎక్కడికి స్టాప్ అయిందో నెక్స్ట్ పార్ట్ నుంచి చూపిస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసేసి వంట రెడీ చేశాను. నేను తినలేదు, పూరి రెడీ చేసి పెట్టినాను. మా బాబు పోతాడు కదా ఆఫీస్కి అని తినేసి పోతాడు. అంతలోపల వాషింగ్ కూడా, నా బట్టలు అన్నీ అయిపోయినాయి చూడండి. వాష్ కూడా అయిపోయింది. నిన్న ఇక్కడి వరకు ఎండ్ అయింది కదా, ఇక్కడి నుంచి కంటిన్యూ చూపిస్తున్నాను. తర్వాత నేను రోజు ఇంకెలా ఉంటుంది మధ్యాహ్నం వరకు పనులు అని. పూరి చేశాను కదా, ఆ కట్టంతా క్లీన్ చేసేసుకుంటాను. పూరి కూడా పక్కన పెట్టేసినాను. పూరి కూర తినేసి పోతాడు. నేను ఇంకా పోయిన తర్వాత లంచ్ అన్నీ రెడీ చేస్తాను. లంచ్ అంతా పెట్టలేదు కానీ ఈ వాషింగ్ అయినవి, బట్టలన్నీ ఆరేసేది, ఇవన్నీ చూపిస్తాను. అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ వస్తే పని ఏముండదు, క్లీన్ అయిపోతుంది. ఇలా స్టాండ్కి వేసి ఇంటి ముందరే పెట్టేస్తాను. ఎండ వస్తుంది మాకు. పైన కూడా ఉంది ఆరేసుకునే, కానీ పైన ఎక్కకుండా నేను కిందనే పెట్టేసుకుంటాం, సరిపోతుంది ఒక స్టాండ్కి. ఎక్కడ ఎండ వస్తే అక్కడ జరుపుతూ ఉండొచ్చు దీన్ని అయితే. అలాగే నేను స్నానానికి కూడా హీటర్ పెట్టుకున్నాను. గీజర్ కూడా ఉందండి. మా గీజర్ చెడిపోయింది. కరెంట్ ఫ్లక్చుయేషన్ ఎక్కువ ఇక్కడ, అందుకేనేమో పోయింది. అందుకే నేను రిపేర్ చేయకుండా హీటర్ ఉంది కదా, హీటర్ పెట్టేసుకున్నాను. ఇంకా స్నానానికి పోయి వచ్చేస్తాను. ఇప్పుడు నా స్నానం కూడా అయిపోయింది. ఇంకా తలంతా దుబ్బుకొని నేను ఇంకా అంతా అయిపోయింది కదా, ఇంట్లో కూడా ఎవరు లేరు, రెడీ అయిపోతాను నేను కూడా. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ కూడా కాలేదు. అంత స్నానం అయిన తర్వాత నేను తల దూకొని నాది మా ఫేస్కి అంతా సన్ స్క్రీన్ అన్నీ అంటించుకున్న తర్వాత దేవుని పూజ చేసేసుకుందాము. ప్రతిరోజు రొటీన్ ఇలాగే ఉంటుంది. కొంచెం వంటలు ఒకటి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏమైనా రెడీ అయితేనే మళ్ళీ చేసుకునే కూడా కాదండి మనకి. ఇప్పుడు రెడీ అయిపోయి ఈరోజు ఈవినింగ్ మేము డీమార్ట్కి కూడా పోవాలి. కొన్ని డ్రై ఫ్రూట్స్ అయిపోయినాయి, తీసుకొస్తామని. అందుకే ఇంకా మా కొడుకు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత 7:30కి అట్లా పోతాము. ఇక్కడ తల దూకొని జడేసుకునేసి నేను రెడీ అయిపోతాను. అది కూడా మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కరు చేసుకునేదే, రొటీన్గా కాకుండా కొంచెం చేంజ్ చేసి పెడుతున్నాను. మీరు కూడా చూడండి. అంతా అయిపోయినది, తల దూకున్నది అంతా అయిపోయింది. ఇప్పుడు నేను సన్ స్క్రీన్, ప్రతి ఒక్కరూ సన్ స్క్రీన్ అంటించుకోండి. ఇంట్లో ఉంటే కూడా అంటించుకోకుంటే పిగ్మెంటేషన్ వచ్చేసింది నాకు చాలా. సన్ స్క్రీన్ అంటించుకోక ముందంతా తెలియదు, ఇప్పుడంతా అవేర్నెస్ ఉంది కదా, అందరికీ తెలుసు. ఇంట్లో ఉండాలని అవసరం లేదని నేను ఎప్పుడు క్రీమ్ అంటించలేదు. ఇప్పుడు సన్ స్క్రీన్ డర్మా వాళ్ళది బాగుంది, కంపెనీది. 50+ అంటే SPF 50+. ఇది బాగా వర్క్ చేస్తుంది. ఇది అంటించుకునేస్తాను. ఇంట్లో ఉన్నా బయటికి పోయినా ఇదే అంటించుకొని దీనిపైన మాయిశ్చరైజర్ అంటించుకుంటాను. అంతే, నేను మార్నింగ్ అంతే, ఇంకేం మేకప్ ఉండదు. అంటించుకొని ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మాయిశ్చరైజర్ అంటించుకునేయండి. స్కిన్ కూడా బాగుంటుంది మనకి మాయిశ్చరైజర్ అంటించుకుంటే. ఇది కూడా డర్మా వాళ్ళదే. డర్మా కంపెనీస్ బాగున్నాయి, నేను అవే వాడుతున్నాను. చూడండి, మీకు కూడా నచ్చితే చూడండి. మీరు ఏ వాడతారో కూడా నాకు కామెంట్ చేయండి. బేసిక్ మనము పొద్దున్నే మన కోసం ఇంత కేర్ చేసుకోవాలా, లేకపోతే కష్టము. నేను అలాగే వదిలిపెట్టి నాకు ఫేస్ అంతా పిగ్మెంటేషన్ ఇప్పుడు తగ్గుతూ ఉందండి. ఎక్కువ మచ్చలు అయిపోయినాయి. లిప్ బామ్ చూడండి, మమా అర్త్ వాళ్ళ లిప్ బామ్ అంటించుకుంటున్నాను. లిప్ బామ్ చేంజ్ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి. ఇది కొంచెం హార్డ్ ఉంది, నాకు సాఫ్ట్ ఉండే లిప్ బామ్ ఇష్టము. ఈసారి చేంజ్ చేస్తాను, వేరేది తీసుకుంటాను. అయిపోయింది కదా, ఇంకా చేతులన్నీ బాగా శుభ్రంగా కడుక్కునేసి దేవుని పూజ చేసేసుకుందాము. సింపుల్గా అండి, డైలీ పూజే కదా, నేను అంత హడావుడిగా ఏం చేయను. మామూలుగా సింపుల్గా దీపారాధన చేసుకొని ఉదికడ్లు అంటించుకుంటాను అగరబత్తిలో. అలాగే ఒక ధూపు కూడా ఇక్కడ బయట ఇక్కడ పెట్టేస్తే ఇండ్లంతా బాగా మంచి అగరబత్తి స్మెల్తో ధూపము బాగుంటుందండి. ఇట్లా పెట్టేసుకుంటే ఇండ్లంతా అయిపోయింది. బయట కూడా తులసి చెట్టుకు కూడా నేను అగరబత్తి అంటించేసాను. పైన మీకు కనపడుతుంది చూడండి, ఇక్కడ పెట్టేస్తాను. అలాగే బట్టలకు కూడా ఎండ వస్తుంది. ఈరోజు కొంచెం ఎండ ఉంది, అవి కూడా ఒక సైడే ఎండిపోతాయి. అంతలోపల నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మళ్ళీ లంచ్కి రెడీ చేస్తాను. ఇండ్లు కూడా ఇంక అంతా క్లీన్ అయిపోయింది కదా, దేవునిది కూడా తలుపు మూసేసి కొంచెం నేను బ్రేక్ఫాస్ట్ తింటూ ఉన్నాను చూడండి. ఇక్కడ టీవీ పెట్టుకొని టీవీ చూస్తూ బ్రేక్ఫాస్ట్ చేసేసుకుంటాను. అలాగే ఈవినింగ్ డీమార్ట్కి పోయి వచ్చినాం కదా, ఏమేమి తెచ్చినామో అది కూడా మీకు చూపిస్తాను.
కొన్ని తెచ్చుకుందామని పోయింటే నేను ఎక్కువ తీసుకొచ్చుకున్నాను. డీమార్ట్కి పోతే అట్లే అందరూ ఎవరైనా కూడా ఒకటికి పోయి ఇంకోటి తెచ్చుకుంటాము. టవల్స్ ఇవి అసలు మా లిస్ట్లో ఉండలేదు, అయినా తీసుకుంటాము. బాగుండాయి. ఒక్కొక్క టవల్ 199 అంటే 200 పడింది, ₹1 తక్కువ. 2 టవల్స్కి 400 అయింది. బాగా చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఈ టవల్స్, అందుకే చూసి ఈసారి తీసుకుంటుంది. ఒక్కొక్కసారి దొరకవు మనకి, డీమార్ట్లో అన్నీ ఖాళీ అయిపోతాయి. సెన్సోడైన్ టూత్పేస్ట్ తీసుకున్నాను. నట్స్ కోసం పోయింది నేను, బాదాములు తీసుకుందామని. అవి కొన్ని ఇంకా ఏమైనా తక్కువైనవి తీసుకొచ్చుకున్నాను. ఇవి ధూప్ బాగుంటాయి చూడండి, మంగళదీప్. ఒక ప్యాకెట్ ₹10 పడుతుంది. చాలా బాగుంటాయి ఇవి, స్టిక్స్ అంటించుకుంటే. లాస్ట్ టైం పోయినప్పుడు దొరకలేదు నాకు, వేరే తెచ్చుకోండి. అందుకే ఈసారి దొరికినాయని 5 తీసుకొచ్చుకున్నాను. ఇది స్వాద్ కంపెనీ వాళ్ళు ఆల్మండ్స్ పెట్టిండ్రు డీమార్ట్లో. 399కి ½ కేజీ, అంటే 400కి ½ కేజీ పడా. బాగున్నాయి చూడండి, మీరు ఏమన్నా డీమార్ట్కి పోతే. నేను నిన్ననే తెచ్చి వాడుకున్నాను. పంప్కిన్ సీడ్స్, ఇవి మెలన్ సీడ్స్, అన్నీ సీడ్స్ డ్రై ఫ్రూట్స్కే పోయింది కాబట్టి. అక్రోటు, నందిని పన్నీర్ అండి, నందిని కంపెనీ దొరుకుతుంది, బాగుంటుంది పన్నీరు. మైనీస్ కూడా తీసుకున్నాను. అలాగే ఫలూడా, ఇది ఉన్నింది ఈసారి. ఫలూడా ఎప్పుడైనా చేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను. ఇది యాక్టివ్ ఈస్ట్, దీంతో పిజ్జా బేస్ చేస్తాను కదా, పిజ్జా కూడా నేను వీడియోలో పెడతాను. ఇంక మైసూర్ పాకు, బిస్కెట్స్ 2 తీసుకున్నారు. పిస్తా కూడా ½ కేజీ తీసుకున్నానండి, 439 పడింది. బాగున్నాయి. ఈసారి ఇంకా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఒకటే, మాకు గ్రాసరీస్ అన్నీ ఇంట్లో ఫుల్ ఉండే, ఇంకేం అవసరం లేదని ఏమైనా తక్కువైన ఒకటే చూద్దాము. డ్రై ఫ్రూట్స్ ఒకటే తెస్తాం, ఒక 2000 అనుకుంటే. ఎంత అయిందో బిల్లు లాస్ట్లో చెప్తాను, చూపిస్తాను మీకు. ఇది కోవా అండి, ఎప్పుడన్నా తినేకి ఊరికే. నా కొడుకుకి ఎట్లా అన్నీ ఇష్టం, తీసుకుంటూ ఉంటాడు డీమార్ట్కి పోతే. ఇది ½ రేట్ ఉండే, ₹45 ఎంత పడింది. 89 ఉంది దానిపైన. అలాగే మ్యాగీ ఎమర్జెన్సీ కానీ ఆటా నూడిల్స్ తీసుకుంటాను. ఆటా నూడిల్స్ బాగుంటుంది, దాంట్లో బఠానీలు అన్నీ కూడా ఉంటాయి పౌడర్లో. ఆటా మంచిది, ఇంకా అంతకన్నా మ్యాగీనే మంచిది కాదు, ఎప్పుడో రేర్గా తినేకి. ఇవి చాకోస్, ఫుల్ పౌచ్ వచ్చేస్తుంది. ఇంకా నేను ఫ్రీడమ్ ఆయిల్ ఒకటే తీసుకున్నాను. ఇంట్లో నాకు పల్లి నూనె ఉంది, మిషన్లో ఆడిచ్చిండేది. అంజీర్ చూడండి, ఇది అంజీర్ కూడా ఈసారి పెట్టిండ్రి. అవి కూడా కొంచెం రేట్ ఎక్కువే పడినాయి, కానీ బయట కన్నా మేలు కదా. ఇది పిజ్జా చేస్తాను కదా, అందుకని చీజ్ తీసుకున్నాను నేను. అమృతాజన్ ఇంత చిన్నది చూడండి, ₹100 ఉంది, 80కి ఇచ్చినారు. ఈనో ఎప్పుడైనా ఈనో మనం ఇంట్లో యూజ్ అవుతుంది కదా, మనం ఏమన్నా రవ్వ ఇడ్లీ అట్లా చేసినప్పుడు నేను ఈనో వాడుతూ ఉంటాను. ఈసారి కోకోనట్ ఆయిల్ పారాషూట్ కాకుండా ఇది తీసుకున్నాను, ఈసారి చేంజ్ చేసినాము. అలాగే కంఫర్ట్ కూడా తీసుకున్నాను. ఒకటి ఇది మిల్క్ మేడ్ కూడా తీసుకున్నాం, చిన్నది, ఏమైనా యూజ్ చేసేకుంటుంది. యూట్యూబ్లో కూడా వంటలు మీకు చూపిస్తాను కదా, అప్పుడు చూపిస్తాను దాన్ని ఏం యూజ్ చేస్తానని. హార్పిక్ అంతే, ఇంట్లోకి బేసిక్ నీడ్స్. కిసాన్ జామ్ తీసుకున్నాను. జామ్లో కూడా చాలా ఉన్నాయి. కిసాన్ అంటే కొంచెం నమ్మకం కదా, అది తీసుకుంటుని. మిక్స్డ్ ఫ్రూట్ జాము ఎప్పుడైనా బ్రెడ్లో తినేకి ఎమర్జెన్సీకి ఉంటుందని. కొద్దిగా ఇడ్లీ రవ్వ, అన్నీ ఉండే గ్రాసరీస్. ఒక్కటే ఇడ్లీ రవ్వ ఒకటే ఎప్పుడు దొరకదు, ఈసారి దొరికింది కాబట్టి తీసుకుంటే. ఇంతకీ నాకు ₹4067 అయింది చూడండి. నేను 2000 తీసుకొని డ్రై ఫ్రూట్స్ ఒకటి తెస్తామని పోయింటే అంత బిల్ అయిపోతుంది. డీమార్ట్కి పోతే ఒకటి అనుకుంటే ఒకటి తీసుకునేస్తాము, ఏమో ఫ్రీ ఇస్తున్నారు అన్నట్లు. జనం అయితే ఎంత జనం ఉంటారో, ఎప్పుడు పోయినా ఎంత రష్ ఉంటుందో. మేము పోయే డీమార్ట్లో మాకు నియర్ రామ్మూర్తి నగర్ డీమార్ట్ ఉంది, అక్కడికే పోతాను నేను ఎప్పుడు. ఏమంటే బయట తీసుకునే కన్నా రీజనబుల్ రేట్స్లో దొరుకుతాయి అనేది ఒక్కటి తప్పితే ఇంకేం లేదు. ప్రతి ఒక్కరు ట్రాలీ నిండా వేసుకొని పోతున్నారు. వీక్లో ఈ మంత్ స్టార్టింగ్ కదా, 10వ తారీఖు లోపల ఫుల్ రష్ ఉంటుంది డీమార్ట్కి పోతే. ఎప్పుడు పోయినా అలాగే ఉంటుంది. మేము 7:30కి పోయింటే 9:30 అయింది ఇంటికి వచ్చేకి. ఇంత తీసుకొని నేను ఫాస్ట్గా తీసుకుంటే కూడా అంత టైం అయింది చూడండి. మీకు కూడా ఇట్లా అవుతుందా? డీమార్ట్ ఒకటి అనుకుంటే ఒకటి తీసుకొస్తారా? చూడండి, మీకు ఇందులో ఏది నచ్చింది, మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీరు లాస్ట్ వీడియో చూడకపోతే లాస్ట్ వీడియో చూసి ఇది కంటిన్యూ చూడండి, మీకు ఎంత క్లీన్గా అర్థమైపోతుంది. 1 డే ఫుల్ నాది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ 9:30 వరకు మీకు వీడియో పెట్టినాను, గ్రాసరీస్ తెచ్చినవన్నీ.
ఇంతే. ఇంక ఈరోజు ఏం చేస్తాను వంటలు అది కూడా వీడియో తీసి మీకు రేపు చూపిస్తాను. చూడండి అంజీర్ ఎంత బాగా ప్యాక్ చేసినారు. అన్నీ తీసి బాక్సులకు సర్దేది కూడా నీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది, ఎలా సర్దుకున్నాను నేను అనేది. ఈ టవల్స్ కూడా నేను వాష్ చేసేస్తాను, అలాగే వాడకూడదు. ఎప్పుడే కానీ మనం ఏ బట్టలు తెచ్చుకున్నా బాగా నీళ్ళలో నానబెట్టేసి ఉతికేసుకోవాలి. నేను క్విక్ వాష్కి పెట్టేసి వాషింగ్ మిషన్లో వేసేస్తాను. 2 టవల్స్ కూడా ఉతికేసుకుంటాను. ఇన్ని చూడండి, నేను గ్రాసరీస్ ఒకటి అనుకొని ఒకటి పోయి ఇన్ని తీసుకొచ్చాను. డబల్ అయిపోయింది రేట్స్. ఇంట్లో అన్నీ ఉంటే కూడా ఇప్పుడు కొన్ని మనం బాదాంలు అట్లా కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కోసం పోయి ఇన్నోటి తీసుకొచ్చాను. ఇన్ని ఐటమ్స్ 4067 రూపీస్ అయింది నాకు. డీమార్ట్కి పోతే ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. మీకు కూడా ఇట్లా అవుతుందా అనేది నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంతసేపు చూసినందుకు థ్యాంక్స్ అండి.